ఫ్రెండ్స్ రోజు ఒకే టైంకి లేవడం, ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి భోంచేయడం ఒంటికి మంచిది అని మనందరికీ తెలుసు. ఇదేమి ఆర్మీ డిసిప్లిన్ గురించి మాట్లాడట్లేదు. మన బాడీలో ఉండే సిర్కేడియన్ రిథమ్స్ బాగుంటాయని చెప్తున్నాం. ఎందుకంటే ఆ రిథమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి రోజు 12 గంటలకు భోంచేస్తున్నాడు అని అంటే 12 గంటల ఆ టైంకి వచ్చినప్పటికల్లా ఆయన తిన్నా తినకపోయినా స్టమక్లో యాసిడ్స్ అనేది ప్రొడ్యూస్ అయిపోతాయి. సో తింటే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, లేదంటే స్టమక్లో మంటలాగా అనిపించడం మొదలవుతుంది. ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే ఇబ్బంది లేదు, బట్ ఫ్రీక్వెంట్గా జరగడం మొదలుపెట్టినప్పుడు ఆ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఓన్లీ యాసిడ్స్ గురించి కాదండి, డైజెస్టివ్ సిస్టంలో మనం జనరల్గా డే టైం ఎక్కువగా భోంచేస్తాం కదా, అందుకని ఒక సర్టన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి మోర్ యాక్టివ్గా ఉంటాయి, డైజెషన్ని హెల్ప్ చేయడానికి పనికొస్తాయి అవి. రాత్రిపూట మనం ఎక్కువగా భోంచేయం, ఫాస్టింగ్లో ఉంటాం ఎక్కువగా. అలాంటప్పుడు ఈ బ్యాక్టీరియా కొంచెం డల్ అయిపోతాయి, మరొక రకమైన బ్యాక్టీరియా కొంచెం ఎక్కువ యాక్టివేట్ అయిపోతుంటాయి. ఇలా ఉన్నప్పుడు బాడీలో ఉండే బ్యాక్టీరియా అవన్నీ హెల్దీగా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇష్టం వచ్చిన టైంకి తినడం, ఇష్టం వచ్చిన టైం పడుకోవడం ఇలా చేసినప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టమ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, గట్ హెల్త్ పాడైపోతుంది. దానివల్ల వాళ్ళకి ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్స్ అని రకరకాల కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే కాబోలి షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు చూసారా, మార్నింగ్ డ్యూటీ ఒకరోజు, నైట్ డ్యూటీ ఒకరోజు, అలా ఉన్న వాళ్ళకి స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు. సో ప్లీజ్ ఒక టైం మెయింటైన్ చేసుకోండి, పడుకోవడానికైనా తినడానికైనా దేని గురించి అయినా సరే. ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది.